మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఎందుకు కోపం? ఈ ఎనిమిటీ ఎప్పటి నుంచి? ఎనిమిటీ కాదు, ఫ్రెండ్షిప్. నేనంటే వాడికి కోపం, వాడి మూర్ఖత్వం అంటే నాకు కోపం. నన్ను అపార్థం చేసుకున్నాడని ఇంకా కోపం. నేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నేను తిండి కోసం స్ట్రగుల్ అయ్యేవాళ్ళం. ఢిల్లీ నుంచి వాడొచ్చాడు, వైజాగ్ నుంచి నేను వచ్చాను. ఇద్దరం ఎన్నో కష్టాలు పడ్డాం. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వాడికో చెల్లుండేది, పేరు సాషా. చాలా మొండిది, పంతం ఎక్కువ. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేది కాదు. షీజ్ అ టామ్ బాయ్. తను కూడా గ్రాడ్యుయేట్. ముగ్గురు ఉద్యోగాల కోసం తిరిగేవాళ్ళం. తిండి లేక మేము ఇబ్బందులు పడుతుంటే లంచం అడిగేవాళ్ళం. వీళ్ళందరినీ చూస్తుంటే కడుపు రగిలిపోయేది. సిస్టమ్ మీద అసహ్యం కలిగింది. వీటికి తోడు ఒకరోజు సాషాకి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బు లేదు. ఆ అమ్మాయిని ఎలాగైనా బతికించుకోవాలని జీవితంలో మొట్టమొదటిసారిగా దొంగతనం చేశాను. అక్కడి నుంచి మా లైఫ్ స్టైల్ మారిపోయింది. మా కష్టాలు తీరిపోయాయి. దేశంలో ఇంతమంది ఇల్లీగల్ గా సంపాదిస్తున్నారు, ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. మేము ఆ దోవలో వెళ్తే తప్పులేదనిపించింది. అప్పటి నుంచి దొంగలుగా మారిపోయాం. డోంట్ మూవ్. ఎవరైనా అరిచినా ఏడ్చినా కదిలినా కాల్ ద మేనేజర్. బ్యాంక్ లో క్యాష్ ఎంత ఉంది? టెల్ మీ మ్యాన్. ఎస్ సార్. కమ్ ఆన్, లోడ్ ఇట్ ఇన్, లోడ్ ఇట్ ఇన్. యు హావ్ 3 minutes. మేక్ ఇట్ ఫాస్ట్. ఏం పేరు నీది? విజయలక్ష్మి. ఏంటి పోలీసులు ఫోన్ చేస్తున్నావా? చెప్పు, వాళ్ళు వస్తే నీ పుచ్చి పేలిపోద్దని చెప్పు. హలో, మీరు ఇక్కడికి వస్తే నా పుచ్చి పేలిపోద్ది. వెరీ గుడ్. 2 minutes. ఇంకెవరన్నా హీరో అవుదాం ట్రై చేస్తున్నారా? ఇందాక నుంచి చూస్తున్నాను. ఏంటి అమ్మాయి సైట్ వేస్తున్నావా? ముద్దు పెట్టుకోవాలనుందా? ముద్దు పెట్టుకోవాలనుందా? ఇంతకన్నా మంచి టైం దొరకదు. పెట్టే. ఆల్ రైట్. ఇష్టం ఉంటే ఓకే, ఇష్టం లేకపోతే లాక్ కొట్టు. Thanks everybody. Now you can call the police, talk to the press, anything you want. Have a nice day. 60, 70, 80, 3.5. Sasha, ఈ bunch 30 plus 30 is equal to 60. Now you count to check it, okay? మీ ఇద్దరిని నన్ను చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలనుంది. చస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ సాషా. హ్యాపీ బర్త్డే టు యూ. Many happy returns of the day. Thank you. I love you. హ్యాపీ బర్త్డే సాషా. Naughty. సాషా, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా, జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా. నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా?
నీకేమన్నా మెంట్లా? క్యా కర్ రే ఇధర్ బేబీ? లాకర్ ఓపెన్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నావా? చంపేసుకునేవాడిని తెలుసా? చంపేసుకోరా, ఈ ప్రాపర్టీ నీదే. దగ్గరికి రా. ఏంటి? నేనంటే నీకిష్టమా కాదా? చాలా. మరి నాకు? అది నీకే తెలియాలి. చూడు, నా కళ్ళలోకి చూడు. ఇష్టం దాటి ఏదో ఉంది, కనిపిస్తుందా? చూడు, కనిపించిందా? మరీ ఇష్టం ఎక్కువైనట్టుందే. ఐ లవ్ యూ చెప్పాలనిపించట్లేదా? యు ఆర్ మై ఫ్రెండ్ సాషా. సే యు ఆర్ మై గర్ల్. ఎస్, బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ యూ లైక్ దాట్. నచ్చలేదా నేను? నచ్చావు, బట్ ఏ ఏ టాపిక్ వదిలేరా, వేరే మాట్లాడుకుందాం. హౌ కెన్ ఐ లీవ్? ఓకే, ఇప్పుడు వదిలేస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. టైం అయింది, అన్న వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, గివ్ మీ అ హగ్. ఏ పిచ్చేనో పట్టిందా? హలో. Hey Sasha, what are you doing? Give me the remote. ఎందుకు ఆపావు నన్ను? Because I want a hug. ఇప్పుడా? Yes, hug me right now. నిజంగా నీకు మెంట్లే? ఇక్కడ? Yeah. ఇప్పుడు కుదరదు. మరి ఇందాక అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు? Sasha, we have a job to do. Come on, man. ఇవ్వకపోతే గాల్లోనే ఉంటాం. Hug me. Come on. అబ్బా, ఓకే రా. కర్మ. That's my baby. అఖిల్, నేను చెప్పేది నిజమే. ఏది నిజం? ఐ లవ్ యూ. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు మాత్రం నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. అఖిల్ ప్లీజ్, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. సే yes or no. yes. బుద్ధుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ. మనలాంటి యదవల్ని బుద్ధుడు పట్టించుకోడు. హలో అఖిల్, వస్తావా రావా? హే, ఎక్కడున్నావురా? బైకర్స్ క్లబ్ లో. సాషా, ఏంటి మొండితనం? ఇక్కడికి వచ్చి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే చచ్చిపోతాను. ప్లీజ్ నా మాట విను. వస్తావా రావా? ఏ, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. వస్తావా రావా? సాషా, నువ్వు ఇంకా ఇంటికెళ్ళదా? లేదు. ప్లీజ్ నువ్వు ఇంటికెళ్ళు, ఉదయం కలుస్తాను. ఇప్పుడు వస్తే నన్ను చూస్తావు, ఉదయం వస్తే నా శవాన్ని చూస్తావు. నేను మళ్ళీ ఫోన్ చేయను. అఖిల్, దిస్ విల్ బి మై లాస్ట్ కాల్. సాషా, రే సోను, సాషా ఇప్పుడే ఫోన్ చేసిందిరా. ఇంకా బైకర్స్ క్లబ్ లోనే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిరా. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతానంటుంది. నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు కూడా రా.
Sasha? 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 వద్దు, నా చెల్లిని తాకొద్దు, దాన్ని ముట్టుకోవద్దు. నువ్వే చంపేశావు నా చెల్లిని. నీ మూలంగానే చచ్చిపోయింది. నాకు తెలియదురా తను ఇంత పని చేస్తుందని. తెలీదు, నీకేమీ తెలీదు. నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలీదు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో కూడా తెలీదు. ఉన్న ఒక్క చెల్లిని చంపేశావు కదరా. పోరా, వెళ్ళిపో. నాకు కనిపించద్దు, జీవితంలో నాకు కనిపించద్దు. సోను, నీ నా మాట మొహం నాకు విను. చూపించద్దు. పో, అలా అనొద్దురా, నా మాట విను. పోరా సోను. పో, పో. సోను. వెళ్ళిపో. అప్పటి నుంచి నేనంటే వాడికి అసహ్యం. సాషా ఇలా చేస్తుంది, చచ్చిపోతుందని నేను అనుకోలేదు. ఎన్నోసార్లు వాడిని బతిమాలడానికి వెళ్ళాను, ఎన్నోసార్లు నచ్చచెప్పాలని చూశాను. వాడికి నా మీద కోపం ఎక్కువైందే తప్ప తగ్గలేదు. నా మీద ద్వేషం పెంచుకున్నాడు. నేను వాడికి దూరం అయిపోయాను. కానీ అనుక్షణం వాళ్లే గుర్తుకొచ్చేవాళ్ళు. నా మనసులో ఉన్నది ఆ అమ్మాయి అర్థం చేసుకోలేదో, ఆ అమ్మాయి అనుకుంది నేను అర్థం చేసుకోలేదో, కానీ వీడు మాత్రం నన్ను అపార్థం చేసుకున్నాడు. సార్ ఈ రోజు ఎలాగైనా సరే వాడు బొమ్మ బ్రహ్మాండం గీసేస్తాను సార్. 6 లక్షలు ఇప్పించండి సార్. ఆ డబ్బులు వస్తాయని ఆశతో చాలా చోట అప్పు చేశాను సార్. వద్దు, నీ మీద నాకు డౌట్ వస్తుంది. అసలు నువ్వు ఆ దొంగని చూసావా లేదా అని. చూశాను సార్. నేను నమ్మను. నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. Yeah, get up off of that thing. Dance and shake it, let's swing. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. బట్ నిజం చెప్తున్నాడో అబద్ధం చెప్తున్నాడో నేను తెలుస్తాను కదా. Come on, come on, come on, come on. ఏంటి సార్ ఇది, కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదూ, గుర్తు రావట్లేదు కదూ. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. అబద్ధాలు చెప్పడం అలవాట? అప్పుడప్పుడు ఏజ్ విషయంలో అబద్ధాలు ఆడుతుంటాను. ఇంతకు నువ్వు ఆడా మగా? ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా, టూ హార్ష్. పెళ్ళయిందా? కానీ అక్రమ సంబంధాలన్నీ? అబ్బాయి అలాంటివి లేవు. ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి బాగుందని మర్చిపోయాను. ఓకే. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికెళ్తే పాప ఒక్కతే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగని సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? ఆ ఏటీఎం దొంగతనం చేసింది నువ్వేనని నాకు డౌట్ గా ఉంది. అయ్యో నేను కదా సార్, వాడి బొమ్మ గీయగలవా? గీస్తాను సార్. కరెక్ట్ గా వస్తుందన్న గ్యారంటీ ఉందా? వస్తాను సార్.
ట్రై చేస్తాను సార్. చివరిగా ఓ ప్రశ్న, అడగండి సార్. నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వాడు చెప్తుంది నిజమే సార్. వాడి చేత బొమ్మ గీయించే బాధ్యత నాది. సిరి, అమ్మ నీతో ఏదో మాట్లాడాలంట. ఓసారి ఇంటికి రా. నేను రాలేను అఖిల్. ఏ? అన్నయ్య నిన్ను కలవద్దన్నాడు. ఇల్లు దాటి వెళ్ళొద్దన్నాడు. నువ్వు ఎక్కడున్నావు? ఇంట్లో వాడున్నాడా? ఉన్నాడు. వస్తున్నానుండు. అఖిల్ అఖిల్ నో అఖిల్. వాడిని బయటికంటే అన్నయ్య ఆగిపోయావేరా? చంపేరా నా కొడుకుని, చంపేయి. నువ్వు లేకపోతే నిజంగానే చంపేసేవాడిని. నరకాలి విన్ని. రారా, దమ్ముంటే నరుకు రా. నీ చెల్లిని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయమని అడగడానికి వచ్చాను. ఏ? నా కొడుకు నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు. హ, ఒకప్పుడు నా చెల్లి కూడా నీ కొడుకును ప్రేమించింది. మీ ఇంటికొచ్చి ప్రాధేయపడి అడిగాను. మర్చిపోయావమ్మా? ఒక్క మాట అడిగావా నీ కొడుకుని? ఇద్దరు కలిసి చంపేశారు నా చెల్లిని. అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారా? కాదు, అది నాకు చెల్లె, ఇది నాకు చెల్లె. సరే రా రా, వీడి ఇంకా లైఫ్ లో మారడు. రా వెళ్దాం. ఏంటి భయపడుతున్నావు వీడిని చూసి? నిన్న కాక మొన్న వచ్చిన అన్న వీడు పుచ్చి లేసిపోద్ది. వీడే నీకు సొంతనే కాదు కదా. రా. సొంతన్నయ్య అయి ఉంటే నిజంగా వచ్చేసేదాన్ని. అంతకన్నా ఎక్కువ. అందుకే రాలేకపోతున్నాను. సరే, వస్తావా రావా? బట్ ఐ లవ్ యూ అఖిల్. లవ్ యూ అంటే లవ్ యూ చెప్పు. వద్దురా, వద్దు. సరే, నువ్వు నాకు నచ్చావమ్మా. అన్నయ్య కోసం రానని చెప్పావు చూడు, నాకు చాలా బాగా నచ్చావు నువ్వు. నువ్వే నాకు కోడలుగా రావాలి. రారా.